రాజధాని అమరావతి టెండర్ల ప్రక్రియను ఈ నెలాఖరులోపు పూర్తి చేసి ఫిబ్రవరి 2వ వారంలో పనులు ప్రారంభిస్తామన్న ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విక్టోరియా మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నామన్న నారా భువనేశ్వరి. ఇందిరాగాంధీ స్టేడియంలో ఫిబ్రవరి 15న జరిగే కార్యక్రమంలో సంగీత దర్శకుడు తమన్ పాల్గొంటారని వెల్లడి. 30వ డివిజన్ గద్దె వెంకటరామయ్య నగర్లో 17.49 లక్షల రూపాయల వ్యయంతో స్థానికంగా ఉన్న నూతన వాటర్ ట్యాంకుకు చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణ పనులకు ప్రారంభించిన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా. రాజధాని అమరావతి టెండర్ల ప్రక్రియను ఈ నెలాఖరులోపు పూర్తి చేసి ఫిబ్రవరి 2వ వారంలో పనులు ప్రారంభిస్తామని ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. న్యాయపరమైన ఇబ్బందులతో పనులు ప్రారంభం ఆలస్యమైందని చెప్పారు. రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రి నేలపాడు సమీపంలోని అడ్మినిస్ట్రేటివ్ టవర్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో నారాయణ మాట్లాడారు. ఇప్పటి వరకు మొత్తం 40 పనులకు టెండర్లు పిలిచామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం అరాచక పాలనతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాజధానిని ప్రపంచంలో టాప్ 5లో ఒకటిగా చేయాలన్న లక్ష్యంతో ఐకానిక్ భవనాల డిజైన్లు నార్మన్ పోస్టర్ చేత చేయించాం. అధికారులు, ఉద్యోగులు, జడ్జిల కోసం 2019కు ముందే మొత్తం 4053 అపార్ట్మెంట్ల పనులు ప్రారంభించాం. మాపై కక్షతో గత ప్రభుత్వం నిర్మాణాలను ఆపేసింది. అసెంబ్లీని 250 మీటర్ల ఎత్తులో నిర్మించి మిగిలిన రోజులు టూరిజం స్పాట్గా మార్చాలని డిజైన్లు రూపొందించాం. రాష్ట్ర స్థాయి అధికారులందరూ ఒకే చోట ఉండేలా, రాష్ట్ర స్థాయి ప్రజలందరూ ఒకే చోట ఉండేలా 5 అడ్మినిస్ట్రేటివ్ టవర్లను డిజైన్ చేశాం. విద్యుత్ లైన్లు, డ్రైనేజీలు, తాగునీటి పైపులు అండర్ గ్రౌండ్ లో ఉండేలా డిజైన్ రూపొందించామని మంత్రి నారాయణ తెలిపారు. ఈ యొక్క కృష్ణానది పక్కన డిసైడ్ చేయాలి 2014-19లో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం. అప్పుడు ల్యాండ్ పుల్లింగ్ చేస్తామనే ఉద్దేశంతో ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషను 2015 జనవరి 1 ఇచ్చాం. 2015 జనవరి 1 ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ 217 చదరపు కిలోమీటర్ ఏరియాలో ఇస్తే కేవలం 58 రోజుల్లో, అంటే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి, 2015 ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రి కల్లా, అంటే 58 రోజుల్లో ఒక్కటంటే ఒక్క లిటికేషన్ లేకుండా 34,000 ఎకరాలను రైతులు అమరావతి రాజధాని కోసం ఇచ్చారు, సాక్రిఫైస్ చేశారు. దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రపంచంలో ఉన్న టాప్ 5 సిటీస్లో ఒక సిటీ చేయాలనే ఉద్దేశంతో ఆ బాధ్యత నాకు ఇస్తే నేను అనేక దేశ విదేశాలు తిరిగి స్టడీ చేసి నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ అని లండన్లో వరల్డ్లో టాప్ 10లో ఒకరు, వాళ్ళ దగ్గర యాక్చువల్గా బిల్డింగ్స్ డిజైన్ చేయించాం. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ 5 టవర్స్, అసెంబ్లీ ఒకటి, హైకోర్టు ఒకటి, అదేవిధంగా గవర్నర్స్ బంగ్లా, ముఖ్యమంత్రి గారి బంగ్లా, ప్లస్ అధికారుల బిల్డింగ్స్. ఇప్పుడు అధికారుల బిల్డింగ్స్ తీసుకుంటే మొత్తం 4053 అపార్ట్మెంట్లు, 4053 అపార్ట్మెంట్స్. ఆల్మోస్ట్ అదైతే అంతా అయిపోయింది 90%. ఇప్పుడు 2014-19కే 4053 అపార్ట్మెంట్స్ అధికారుల కోసం, అటు సెక్రటరీస్ కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు, జడ్జెస్ కావచ్చు, అయితే గ్రూప్ డి కావచ్చు, అందరి కోసం 4053 కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్. అంటే మరొక 4 నెలలు ఉంటే అయిపోయేది. వాటిని గత ప్రభుత్వం మా మీద కక్ష సాధింపుతో ఆపేసింది. అంటే అది ప్రజాస్వామ్యం. కనీసం అది కంప్లీట్ చేసి ఆఫీసర్లకు ఇచ్చుంటే హ్యాపీగా ఉండేవాళ్ళు. అది ప్రజలు కట్టిన ట్యాక్స్ ద్వారా వచ్చిందే. ప్రభుత్వ సొమ్ము అంటే ఎక్కడిది? ప్రభుత్వానికి సొమ్ము ఎక్కడ వస్తుంది? ప్రజలు ట్యాక్స్లు కట్టేది, ప్రజాస్వామ్యం. గత ప్రభుత్వం ఈ 4053 అపార్ట్మెంట్స్ని అలాగనే వదిలేశారు. అదేవిధంగా నార్మన్ ఫాస్టర్ వాళ్ళ దగ్గర ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విక్టోరియా మ్యూజిక్ నైట్ నిర్వహిస్తున్నామని నారా భువనేశ్వరి తెలిపారు. ఇందిరాగాంధీ స్టేడియంలో ఫిబ్రవరి 15న జరిగే కార్యక్రమంలో సంగీత దర్శకుడు తమన్ పాల్గొంటారని, ఈ మ్యూజికల్ నైట్ ను వీక్షించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి అందరూ రావాలని కోరారు. వేలాది మంది కొనే టికెట్ డబ్బుతో తలసీమియాతో బాధపడే వారికి సహకారం అందజేస్తామని, సోషల్ కాజ్ తో 5 సెంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఫిబ్రవరి 15వ తేదీన జరగనున్న తమన్ మ్యూజికల్ నైట్ ప్రాంగణాన్ని నారా భువనేశ్వరి పరిశీలించారు. మ్యూజికల్ నైట్ కు సంబంధించిన
కార్యక్రమ వివరాలను నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకి వివరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వాహకులు నారా భువనేశ్వరి మాట్లాడుతూ ఒక సెంటర్ ఏర్పాటుకి 60 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు. వారికి మందులు, రక్తం వంటి వాటికి చాలా ఖర్చు అవుతుందని, ఉచితంగా బ్లడ్ ట్రాన్స్మిట్ మందులు ఇప్పటికే ఇస్తున్నామని అన్నారు. ఒక మంచి ఉద్దేశంతో చేసే కార్యక్రమం అందరూ తమ ఆపన్న హస్తం అందిస్తారని ఆశిస్తున్నానని ఆమె తెలిపారు. ఫిబ్రవరి 15న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇఫోరియా మ్యూజికల్ నైట్ అనేది మేము ఇక్కడ ఇందిరాగాంధీ స్టేడియంలో మేము కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో తమన్ గారు ఒప్పుకున్నారు ఈ ప్రోగ్రామ్ వే ఫార్వర్డ్ తీసుకెళ్ళటానికి. దీంట్లో నేను కోరేది ఏమనగా ప్రతి ఒక్కళ్ళు కుటుంబంతో వచ్చి, కుటుంబం సమేతంగా ఫ్రెండ్స్తో అందరూ వచ్చి మీరు ఈ ఈవెంట్ని మీరు ఎంజాయ్ చేయాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఏది మీరు ఈ టికెట్ కొంటున్నారో ఈ ఈవెంట్కి, ఈ ప్రతి రూపాయి థాలసీమియాతో బాధపడుతున్న పిల్లలకి, పెద్దవాళ్ళకి మేము ముందుకు తీసుకెళ్తాము. దీంట్లో వచ్చిన డబ్బుతో మేము ప్రస్తుతం ఒక 5 సెంటర్లు మొదలు పెడదామని నిర్ణయించుకున్నాము. ఈ సెంటర్కి అరౌండ్ 40 to 50 lakhs అవుతుందండి. సో అందుకే మేము మెయిన్గా ఈ ఈవెంట్ అనేది పెట్టాము. ఇట్ ఈస్ ఫర్ అ సోషల్ కాజ్. సో మేము ఈ ట్రస్ట్ ద్వారా ఈ సోషల్ కాజ్ ఎస్పెషలీ థాలసీమియా పిల్లలకి మేము ఈ సెంటర్స్ అనేది మేము ఓపెన్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కానీ, తర్వాత వాళ్ళు ఊపిరి తీసుకోవటానికి కూడా వాళ్ళు చాలా బాధపడతారు. దానికి కూడా దే నీడ్ కిట్స్. ఆ మెడికల్ కిట్స్ కొనాలన్నా, మందులు కొనాలన్నా చాలా ఖర్చు అవుతుంది వాళ్ళకి. అండ్ ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ బ్లడ్ బ్యాంక్లో వీ హ్యావ్ అ స్మాల్ చిన్న సెంటర్ ఉంది, ఒక 8 మంది పిల్లలకి ఉపయోగపడేలాగా. అట్లాంటి సెంటర్స్ మేము పెద్దది అరౌండ్ 30వ డివిజన్ గద్దె వెంకటరామయ్య నగర్ లో 17.49 లక్షల రూపాయల వ్యయంతో స్థానికంగా ఉన్న నూతన వాటర్ ట్యాంకుకు చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణ పనులను సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమా శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నట్లుగా 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యానికి గురి పట్టించుకుని ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నామని చెప్పారు. టీడీపీ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 6 నెలల కాలంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగవంతమైనవి. అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో కూడా గత 5 సంవత్సరాలకు నిర్లక్ష్యం కాపాడినటువంటి పనులన్నింటిని కూడా టేకప్ చేశాం. ఇప్పటికీ ఈ 6 నెలల సమయంలో 130 కోట్ల పైగా వర్కుల్ని శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవ వర్కులు స్టార్ట్ చేసాం. మరి డ్రైన్స్ కానీ, ఎల్ఎన్టీలు కానీ, రోడ్లు కానీ అన్నిటిని కూడా పెద్ద ఎత్తున సెంట్రల్ నియోజకవర్గంలో మొదలుపెట్టాం. ఇవాళ ఈ 30వ డివిజన్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి డివిజన్ ఇది. ఇక్కడ ఉన్నటువంటి గద్దె వెంకటరామయ్య నగర్ కానీ, అలాగే దావుబుచ్చి కాలనీ కానీ, అలాగే వినాయక్ నగర్ కానీ, ఈ రోడ్డు గుణదల వరకు, వంతెన వరకు కూడా ఆ రోజు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మరి మంజూరు చేసాం. ఇవాళ అన్ని రకాలుగా వేగంగా నిర్మాణాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు మౌలిక సదుపాయాలు, డ్రైన్స్ని ఆ రోజే ఎల్ఎన్టీ డ్రైన్స్ని నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కట్టించాం. మళ్ళా మిగిలినటువంటి డ్రైన్స్ అన్నింటిని కూడా తప్పనిసరిగా త్వరితగతిన ఏర్పాటు చేయడానికి ప్రతిపాదన సిద్ధం చేసాం. అలాగే ఈ ప్రాంతానికి వేగంగా కొత్తగా వచ్చినటువంటి ప్రాంతం కాబట్టి వాటర్ ట్యాంక్ లేదు. అందుకని వాటర్ ట్యాంక్ నోట్ని ఇక్కడ
ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వాళ్ళు 18 లక్షల రూపాయలతో కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా చేయడం జరిగింది. ఈ లోపల రోడ్లు కావాలని అడుగుతూ ఉన్నారు. వినాయక్ నగర్ కానీ, అలాగే మన దావుబుచ్చి కాలనీ కానీ, గద్దె వెంకటరామయ్య నగర్ లోపల ఉన్నటువంటి రోడ్లు కచ్చా రోడ్లు ఉన్నాయి. వాటిలో కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు ఒక్క రూపాయి పెట్టుబడి అయినా తీసుకురాగలిగారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ విమర్శించారు. పక్క రాష్ట్రాలు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు మాత్రం తన పుత్రరత్నం లోకేష్ ప్రమోషన్ కోసం దావోస్ పర్యటనకు వెళ్లినట్లుగా ఉందని అన్నారు. కోట్లు ఖర్చు పెట్టి పర్యటన చేసినప్పటికీ రాష్ట్ర ప్రజలకు ఉరిగింది శూన్యమే అని, అసలు చంద్రబాబు నాయుడికి రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ తొంగలు దొక్కుతున్నారని, ఇందుకు తూర్పు బైపాస్ నిలుపుదల చేయటమే ఉదాహరణని చెప్పారు. విజయవాడ గుణదలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేవినేని అవినాష్ మాట్లాడారు. లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలన్న ఆకాంక్షతో చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దావోస్ పర్యటన వలన ఏ పెట్టుబడులు వచ్చాయన్నది ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర 2 లక్షల కోట్లు, తెలంగాణ 1,50,000 కోట్లు ఒప్పందం చేసుకుందని, కానీ ఆంధ్రప్రదేశ్ ఎటువంటి ఒప్పందాలు చేసుకోలేదని అన్నారు. చంద్రబాబు నాయుడు 5 సార్లు వెళ్లినా, జగన్ ఒక్కసారి వెళ్లినా దాంతో సమానమని, గతంలో జగన్ లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఏపీకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. పేదలను పీకు తినడమే ధ్యేయంగా పెట్టుకున్న కూటమి నేతల ఆగడాలు ఇక సాగవని అన్నారు. తూర్పు బైపాస్ పనులు ప్రారంభమయ్యే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్థానిక ఎంపీ కేశినేని కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ దాదాపుగా 100 కోట్ల ప్రజాధనంతో దావోసు పర్యటనని చెప్పని వెళ్ళి 100 కోట్లు ఖర్చు పెట్టి ₹1 పెట్టుబడులు గారు తీసుకురాకుండా, నిజంగా ఈ యొక్క 3 రోజులు 4 రోజులు దావోస్ పర్యటనలు చూస్తూ ఉంటే రాష్ట్రానికి ఉపయోగం లేదు, రాష్ట్ర ప్రజానికానికి ఉపయోగం లేదు. కేవలం నారా లోకేష్ని ప్రమోట్ చేసే విధంగా ఈ 4 రోజులు దావోస్ పర్యటన జరిగింది అని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరి గారు అనుకుంటున్నారు. ఎందుకంటే దావోస్ పర్యటన వెళ్ళక ముందు దగ్గర నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పిన ఒక వాదన వినిపించారు. దావోస్ పర్యటన వెళ్ళగానే అక్కడ సాక్షాత్తు ముఖ్యమంత్రి సమక్షంలోనే ఒక మంత్రి ఉంటూ నారా లోకేష్ని ముఖ్యమంత్రి చేయాలని చెప్పని అన్నారు. నిన్న ముగింపు చివరి రోజున వైజాగ్లో అనుకుంటా ఒక ఎమ్మెల్యే గారు తనయుడు మాట్లాడుతూ, అసలు నారా లోకేష్ డిప్యూటీ సీఎం ఏంటి, ముఖ్యమంత్రి ఏంటి, ప్రధానమంత్రి అర్హుడు నారా లోకేష్ అని చెప్పని మాట్లాడుతున్నారు. అంటే కేవలం కుటుంబ ప్రమోషన్ కోసం 100 కోట్లు ధనాన్ని ఉపయోగించింది కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను సందర్భంగా చెప్పండి. ఒక్క ఇన్వెస్ట్మెంట్ అన్న తీసుకొచ్చారా? ఏ ఒక్కరితో అయినా ఒక్క ఒప్పందం అన్న కుదుర్చుకున్నారా? లేకపోతే వాళ్ళు చెప్పిన మాటలకి, లేకపోతే వాళ్ళు చేసిన పనులకి రాష్ట్రానికి ఏం ఉపయోగం కలిగించారని చెప్పని ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మేము అందరం గారు డిమాండ్ చేస్తున్నాం. మేము చూసిందల్లా పొద్దున ఒక సూటు, సాయంత్రం ఒక సూట్ వేసుకోవటం, ఓ 10 మందితో ఫోటోలు దిగటం తప్ప రాష్ట్రానికి ఇది మేలు జరిగింది, రాష్ట్రానికి మేము ఇన్ని వేల కోట్లు తీసుకొచ్చాం, అన్ని వేల ఇన్వెస్ట్మెంట్ల ద్వారా ఓ 1,00,000 మందికో 5,000 మందికో 10,000 మందికి మేము ఉద్యోగ అవకాశాలు కల్పించామని చెప్పని ఏ ఒక్క ఇన్వెస్ట్మెంట్ అన్నా ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారా అని చెప్పని ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా నారా లోకేష్ గారిని, వాళ్ళ బృందాన్ని అడుగుతున్నాం. ఒక పక్క మహారాష్ట్ర దాదాపుగా 2 లక్షల కోట్ల మేరకు ఒప్పందాలు చేసుకుంది. ఇంకో పక్క తెలంగాణ 54,000 కోట్ల రూపాయలతో ఒప్పందాలు చేసుకుంది. మనం ఏం చేసాం? మీరు బయలుదేరిన దగ్గర నుంచి మళ్ళీ నిన్న ఫ్లైట్ ఎక్కే దగ్గర కేవలం సొంతంగా మీకు మీరు ప్రమోషన్లు చేయించుకోవటానికే సరిపోయింది, కానీ రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేదని సందర్భంగా చెప్తున్నాం.
మెడికల్ కాలేజ్ మీద ఉన్న ఆసక్తి చంద్రబాబు నాయుడుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలపైన లేదని మాజీ మంత్రి సిద్రి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంతో భాగస్వామ్యంతో ఉండి కూడా చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజ్ తీసుకురాలేదని మండిపడ్డారు. అలాగే మాకు మెడికల్ సీట్లు వద్దని లేఖ రాసిన ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే అంటూ ఆరోపించారు. మాజీ మంత్రి సిద్రి అప్పలరాజు మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఒకే టర్మ్ 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్దే అని గుర్తు చేశారు. 14.5 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదని విమర్శించారు. పులివెందులలో మెడికల్ సీట్లు వద్దని కూటమి ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది అని 750 మెడికల్ సీట్లు రాకుండా కూటమి ప్రభుత్వం అడ్డుపడిందంటూ ఘాటు విమర్శలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కూడా ఒక మెడికల్ కాలేజీ, ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలన్న ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలని మంజూరు చేయటం, మరి ఆయన హయాంలోనే అంటే 23-24 ఇయర్కి ఒక 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించి మెడికల్ సీట్స్ కూడా ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఇయర్ అంటే 24-25కి ఒక 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించే విధంగా నిర్మాణాలని నియర్ కంప్లీషన్ స్టేజ్కి తీసుకొని రావటం జరిగింది. ఆ నెక్స్ట్ ఇయర్ అంటే 25-26కి మరొక 7 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవటం జరిగింది. మరి మొన్ననే ప్రభుత్వం మారింది, మన అందరం చూసాం. ఏం జరిగిందో ఎలా జరిగిందో అని దాన్ని పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి 5 మెడికల్ కాలేజీలు కాకుండా మిగతా అన్ని కాలేజీల్లో కూడా ఎక్సెప్ట్ పాడేరు ఒక 50 సీట్లు మొదలుపెట్టారు. వాటన్నిటి నిర్మాణాలను కూడా స్టాప్ చేసి ఆ నిర్మాణాలు పాడవకుండా సేఫ్ లెవెల్ క్లోజర్ చేయాలని, అంటే ఆ పర్టికులర్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి నిర్మాణాలు పాడవ్వకుండా అవసరమైనటువంటి తాత్కాలిక నిర్మాణాలను పూర్తి చేసి సేఫ్ లెవెల్ క్లోజర్ చేసి వాటన్నిటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేయాలన్నటువంటిది ఆ జీవో యొక్క సారాంశం. దీనికి చైర్మన్ ఏమో ఎంఎస్ఐడిసి ఎండి, ఏపీ ఎంఎస్ఐడిసి ఎండి చైర్మన్గా ఉంటారన్నటువంటిది దాని జీవోకి సంబంధించినటువంటి సారాంశం. దీన్ని గొప్పగా ఈనాడులో కూడా రాశారు. సేఫ్ క్లోజ్ వ్యయం 100 కోట్లు. రాజకీయాల నుంచి విజయసాయిరెడ్డి తప్పుకుంటున్నానని ప్రకటించారు. రాజ్యసభ సభ్యత్వానికి శనివారం రాజీనామా చేస్తానని తెలిపారు. ఏ రాజకీయ పార్టీలోనూ చేరటం లేదని, వేరే పదవుల్లో ప్రయోజనాల్లో డబ్బుల్లో ఆశించి రాజీనామా చేయటం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం, ఎలాంటి ఒత్తిడి లేవు, ఎవరి ప్రభావితం చేయలేదు అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్కు, నన్ను ఇంతటి ఉన్నత స్థానానికి తీసుకువెళ్లిన భారతమ్మకు కృతజ్ఞతుణ్ణి. జగన్కు మంచి జరగాలని కోరుకుంటున్నా. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం శక్తివంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలాగా పనిచేస్తానని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. దాదాపు 9 సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్ని ఇచ్చిన, తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాకు ప్రత్యేక ధన్యవాదాలు. టీడీపీతో రాజకీయంగా విభేదించా. చంద్రబాబు నాయుడు కుటుంబంతో నాకు వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్తో చిరకాల స్నేహం ఉంది. నా భవిష్యత్ వ్యవసాయం, సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు. పక్క రాష్ట్రాల్లో వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చంద్రబాబు నాయుడు ఖాళీ చేతులతో తిరిగి ఏపీకి వచ్చారని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీకి పెట్టుబడులు రాకపోవడానికి రెడ్ బుక్ రాజ్యాంగమే కారణమని అన్నారు. చంద్రబాబు నాయుడు దావోస్ టూర్ అటర్ ఫ్లాప్. పొరుగు రాష్ట్రాల వారు పెట్టుబడులతో వస్తుంటే చంద్రబాబు నాయుడు అండుకో కట్టుగదలతో ఏపీకి వస్తుంది అని రోజు దుయ్యబట్టారు. వైఎస్ జగన్ పాలనలో లా అండ్ ఆర్డర్ ఎంత చక్కగా మెయింటైన్ చేశారు. 3 పోర్టులు పనులు పరుగులు పెట్టించారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ తీరుతో దావోస్లో ₹1 పెట్టుబడి కూడా రాలేదు. స్పెషల్ ఫ్లైట్, సూట్లు, బూట్లు పేరుతో కోట్లు ఖర్చు పెట్టారు. అంత పెద్ద వేదికపై రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చితికిపోయిందని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఎన్నికల సమయంలోనూ 10 లక్షల కోట్ల అప్పు ఉందని అబద్దాలు చెప్పారు. అబద్దాలు, కట్టుగదులు, పచ్చ మీడియాతో ప్రజలను మభ్యపెట్టారు.
దావోస్లోనూ అదే తరహా మభ్యపెట్టాలని చూస్తారు. కానీ చంద్రబాబు నాయుడు మాటలు విని పెట్టుబడిదారులు పారిపోయారని రోజా చెప్పారు. తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడికి పోవటం మనం గమనించాం. అంటే వీళ్ళు ఈ యొక్క దావోస్కి వెళ్ళి పెట్టుబడులు తేలేకపోవడానికి కారణం ఏంటంటే ఈరోజు అందరి మధ్యలో ఒకటే, ఈ లోకేష్ రెడ్ బుక్ పాలనే దీనికి కారణమని. ఎందుకంటే మీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. ముంబై నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఏ విధంగా ఆవిడతో తప్పుడు కేసులు పెట్టించి జిందాల్ లాంటి పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేశారు. మరి ఈ విధంగా పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నా. అలాగే ఐపీఎస్ అధికారులు సీనియర్ మోస్ట్లు ఆంజనేయులు గారు, సంజయ్ గారు, ఠానా గారు, విశాల్ గున్ని లాంటి ఐపీఎస్ ఆఫీసర్ల మీద కూడా కక్ష సాధింపుగా కేసులు పెట్టి వేధిస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నాను. అలాగే ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా 7 నెలలుగా కొంతమందికి పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని వేధిస్తూ వాళ్ళని జైల్లో పెడతామని బెదిరిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డెసిషన్స్ తీసుకుంటుంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నా. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఆడపిల్లలు, చిన్న పిల్లల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు, అలాగే హత్యలు జరుగుతుంటే అలాంటి రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నా. అండ్ ముఖ్యంగా నారా లోకేష్ దావోస్కి వెళ్ళి సిగ్గు లేకుండా నా ప్రత్యర్థుల్ని అనగతొక్కడానికి నేను రెడ్ బుక్ని యూజ్ చేస్తున్నాను అని చెప్తే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నాను. ఈరోజు మీరు చూస్తే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడానికి కారణం ఈ రెడ్ బుక్ రాజ్యాంగమే. ఎందుకంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ది కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మోహన్ అభినందించారు. రోడ్లపై ప్రమాదాలను నివారించేందుకు లారీ డ్రైవర్లకు అవగాహన కల్పించడం శుభపరిణామం అని అన్నారు. 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ది కృష్ణా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అందులో భాగంగా శుక్రవారం రహదారి భద్రతపై కళాజాతులు మాస్ మీడియా ప్రోగ్రాం ఏర్పాటు చేయగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిటిసి మోహన్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన కళాజాతులు ఆలోచింపజేశాయి అన్నారు. అనంతరం డిటిసి మోహన్ మాట్లాడుతూ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమని అన్నారు. ప్రభుత్వానికి సహకారం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ప్రజలను చైతన్యవంతం చేయడం అభినందనీయమన్నారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నాగబోతు రాజా మాట్లాడుతూ ప్రతి ఏడాది జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు పురస్కరించుకొని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధితుగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పిలుపునిచ్చారు. అందరికీ మరొకసారి ఈ రోడ్డు భద్రత 36వ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ తరపున నమస్కారాలు తెలియజేస్తున్నాం. నా పేరు నాగమోతు రాజా, జిల్లా అధ్యక్షుల్ని. ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలు మేము 1995 నుంచి ఈ కార్యక్రమం చేపడటం జరిగింది. అందులో భాగంగానే మాకు రోడ్ సేఫ్టీ అవార్డు, ఇంటర్నేషనల్ రోడ్ సేఫ్టీ అవార్డు కూడా రావడం జరిగింది. మేము ప్రతి సంవత్సరం గతంలో జనవరి 1 నుంచి 7 వరకు ఈ కార్యక్రమం చేయటం జరిగేది. ఇప్పుడు కొంత టైం నుంచి జనవరి 1 నుంచి 31 వరకు దాన్ని మాసపరిచే విధంగా చేయటం జరుగుతుంది. అందులో భాగంగానే మేము
మా సంఘ పెద్దలు, మా అసోసియేషన్ తరఫున రవాణా శాఖ వారు, పోలీస్ శాఖ వారు, ఎన్హెచ్ వారు సహకారంతో ఎవ్రీ ఇయర్ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈరోజు కృష్ణా జిల్లా లారీ యజమానుల సంఘం వారు ఈరోజు ఒక వారం పాటు వారోత్సవాలు చేయడానికి పూనుకోవడం ఎంతైనా సంతోషించదగిన విషయం. మరి లారీ అసోసియేషన్ కృష్ణా జిల్లా వారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వీరికి రవాణా శాఖ అలాగే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ వాళ్ళు కూడా చాలా సహాయ సహకారాలు అందించారు. మరి వారి సహకారంతో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ డ్రైవింగ్ స్కూల్ కూడా ఒకటి మనకు అంపాపురంలో పెట్టారు. ఎందుకంటే లారీ డ్రైవర్లకి సరైన శిక్షణ కొరవడుతున్నందువలన లారీ యజమానులు వారికి సరైన డ్రైవర్లని శిక్షణ పొందిన డ్రైవర్ల కొరకు వారంతకు వారే ఒక స్కూల్ పెట్టుకోవడం అనేది ఎంతో అభినందించదగ్గ విషయం. అలాగే మనకు నవత ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కూడా మన జిల్లాలో నందిగామలో కూడా ఒక డ్రైవింగ్ స్కూల్ పెట్టారు. మరి ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి డ్రైవింగ్ స్కూల్స్ ఒక 10 నుంచి 12 వరకు ఉన్నాయి. మరి 1995లోనే ఈ యొక్క డ్రైవింగ్ స్కూల్కి సంబంధించినటువంటి నిర్మాణం చేసినటువంటి కృష్ణా జిల్లా లారీ యజమానుల సంఘానికి అలాగే ఏపీ లారీ యజమానుల సంఘానికి కూడా రవాణా శాఖ కృతజ్ఞతలు తెలియజేస్తుంది. నేటి యువత చెడు వ్యసనాలకు బానిస అవుతున్నారన్న ముద్రను తొలగించాలన్న ఉద్దేశంతో జీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని టోర్నమెంట్ నిర్వాహకులు గొలగని లోకేష్ తెలిపారు. రాబోయే రోజుల్లో ఇదే రీతిలో స్పాన్సర్స్ తమ కమిటీ సభ్యుల సహకారంతో మరిన్ని టోర్నమెంట్లు చేపడతామని స్పష్టం చేశారు. ఈ నెల 25, 26న జీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ కమిటీ ఆధ్వర్యంలో విద్యాధరపురంలోని షాదీఖానా గ్రౌండ్ లో నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్ కు సంబంధించిన 8 టీంల టీషర్ట్లు, టీంల ఎంపిక ఆవిష్కరణ కార్యక్రమం ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్లోని మయూర గ్రౌండ్ లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పలువురు స్పాన్సర్లు పాల్గొని టోర్నమెంట్ కు సంబంధించిన టీంలను లక్కీ డ్రా పద్ధతిలో తీశారు. అనంతరం నిర్వాహకులు స్పాన్సర్స్ మాట్లాడుతూ నేటితరం యువత చెడు వ్యసనాల వైపు దారి తీయకుండా వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలుగుతీయాలన్న సదుద్దేశంతోనే ఈ టోర్నమెంట్ చేపట్టడం జరిగిందని వెల్లడించారు. ఈ టోర్నమెంట్ లో సుమారు 8 జట్లు పాల్గొంటాయని చెప్పారు. మొదటి రోజు లీగ్ మ్యాచ్లు, రెండో రోజు సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లు ఉంటాయని తెలిపారు. 26న జరిగే ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెస్ట్ జోన్ ఏసీపీ దుర్గారావు, భవానీపురం సీఏ కె ఉమామహేశ్వరరావు పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానోత్సవం చేస్తారని తెలిపారు. మరి ముఖ్యంగా ఈ టోర్నమెంట్ కు సంబంధించి టీషర్ట్లు స్పాన్సర్ చేసిన నక్క రామ్ బాలాజీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తాము నిర్వహించే ఈ టోర్నమెంట్ రాబోయే రోజుల్లో కూడా తమ సభ్యుల సహకారం, స్పాన్సర్ల ప్రోత్సాహంతో మరిన్ని నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 8 జట్ల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పేరు ఏలూరు సాయి శరత్ అండి. మరి ఈ జీపీసీ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ చేసినటువంటి మరి గొలగాని లోకేష్ గారికి, అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్స్కి, పవన్కి, అదేవిధంగా మరి చిన్ననాటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో కరీముల్లా కానీ, హఫీజ్ కానీ, హజీజ్ కానీ, వీళ్ళందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు. ఇవాళ క్రీడలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గిపోయాయి జనాల్లో. సో ఈ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా హృదయ ధన్యవాదాలు. అదేవిధంగా ఐపీఎల్ ఏదైతే ఐపీఎల్ ఏ రకంగా అయితే స్టార్ట్ అయిద్దో అదేవిధంగా ఈ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ చేయడం చాలా ఈ నాకు తెలిసినంత విజయవాడ సిటీలో ఇలాంటి లీగ్ ఇప్పుడు దాకా ఎప్పుడు ఎవరు స్టార్ట్ చేయలేదు. ముందుగా ఆర్గనైజర్ టీంకి, అదేవిధంగా స్పాన్సర్స్కి, అదే టీమ్ ఆర్గనైజర్స్ ప్రతి ఒక్కరు కూడా, అదేవిధంగా ప్లేయర్స్కి, బౌలర్స్కి ప్రతి ఒక్కరు ముందుగా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ, అదేవిధంగా ప్రతి ఒక్కరు ఆల్ ద బెస్ట్ చెప్తూ మాకు కూడా ఈ స్పాన్సర్షిప్లో మామూలు భాగస్వామ్యం చేసిన మా లోకేష్కి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. యువత చెడిపోతుంది, ఫిట్గా ఉండట్లా. 30 ఏళ్ళకి 20 ఏళ్ళకి గుండెపోట్లు వస్తున్నాయి. అందరూ ఫిట్గా ఉండాలి, అందరూ గ్రౌండ్కి వచ్చి ప్లే చేస్తే యాక్టివ్గా ఉంటారని చెప్పి ఆ కాన్సెప్ట్తో పెట్టామండి ఈ టోర్నమెంటు. ఇది సీజన్ 1 అండి. ఇంకా రొటీన్ పెడుతూనే ఉంటాము. మా కోసం మేము అడగంగానే చిన్న అయినా పెద్ద అయినా ప్రతి ఒక్కరూ స్పాన్సరింగ్ చేసి టీం ప్లేయర్స్ అందరూ ఎంకరేజ్ చేశారు. మాకు చాలా ధన్యవాదాలండి. మీడియా మిత్రులు అందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ చెడు ధూమపానానికి కానీ, మద్యపానానికి కానీ, గంజాయికి కానీ అలవాటు అవ్వకుండా, చెడు వ్యసనాలకు కాకుండా ప్రతి మనిషి ఫిట్గా ఉండాలి. ఫిట్గా ఉండి 30 సంవత్సరాలకు హార్ట్ అటాక్లు వస్తున్నాయి, అది రాకుండా దానికోసం మా కాన్సెప్ట్ అండి. ప్రజెంట్ మొత్తం అందరూ ఒక 38వ డివిజను, 39వ డివిజను, 44వ డివిజన్ నుంచి కండక్ట్ చేశాం సార్ ఈ ప్రోగ్రాన్ని. అందరూ స్థానికులే. ఈసారి విజయవాడ సిటీ పశ్చిమ నియోజకవర్గం మొత్తం సీజన్ 2 ఖచ్చితంగా చేస్తామండి, పెద్దవాళ్ళు కలుపుకొని. ఇప్పటి వరకు ఈ 3 డివిజన్లు కలుపుకొని చేశాం సార్. ఇకపైన నెక్స్ట్ సీజను విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మొత్తం కలుపుకొని ఇంకా గ్రాండ్గా చేయాలని కోరుకుంటున్నాం సార్. ఈరోజు జీపీఎల్ క్రికెట్ టీం అని చెప్పి లీగు, మినీ ఐపీఎల్ లీగ్ లాంటిది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఈ ప్రోగ్రాంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసిన గొలగాని లోకేష్ గారికి
హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. లీపీఎల్ అనేది ఇప్పుడు దాకా జరిగిన టోర్నమెంట్లు ఒక ఎత్తండి, ఇక్కడ జరిగే టోర్నమెంట్ ఒక ఎత్తండి. ఏ టీంలో ఎవరు ఏ సభ్యుడు ఉంటారో ఎవరికి తెలియదు, అంతా డ్రా తీయడమే, కెప్టెన్లు డ్రాలు తీయడమే, అలాగే టీము మెంబర్ని, ఆల్రౌండర్ని, బౌలర్ని అందరిని కూడా తీయడం అనేది చాలా కొత్తగా ఉంది. నేను చిన్నప్పుడు క్రికెట్ బాగా ఆడేవాళ్ళం, క్రికెట్ చూసేవాళ్ళం, కానీ ఇటువంటి టోర్నమెంట్ అనేది ఇప్పటివరకు నేను చూడలేదు. ఇప్పటివరకు ఇటువంటి టోర్నమెంట్ని కండక్ట్ చేసిన లోకేష్ టీంకి కేంద్ర ప్రభుత్వ రైతు కూలీ కార్మిక సామాన్య ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్తంగా ప్రతి జిల్లా డివిజన్ కేంద్రాల్లో మోటార్ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లుగా రైతు సంఘం జేఏసీ అధ్యక్షుడు వడ్డే శోభనాథేశ్వరరావు తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వడ్డే మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అందరికీ అన్నం పెట్టే రైతులను దారుణంగా మోసగించిందన్నారు వడ్డే శోభనాథేశ్వరరావు. అన్ని వర్గాల వారిని కేంద్రంలో ఉన్న బీజేపీ దారుణంగా మోసగించిందని అన్నారు. స్వామినాథన్ సిఫార్సులను అమలు చేసి రైతులకు మేలు చేస్తామన్న బీజేపీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆ ఊసే లేదని అన్నారు. ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పే వరకు దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. ఈ ర్యాలీలో రైతులు, కార్మికులు, సామాన్యులు, అన్ని వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా వడ్డే విజ్ఞప్తి చేశారు. తారీఖు ప్రాధాన్యత మనందరికీ తెలుసు. భారత రాజ్యాంగాన్ని భారత ప్రజలమైన మనమంతా కూడా కలిసి ఆమోదించుకున్నటువంటి రోజు. ఆ రోజు రాజ్యాంగంలో చెప్పినటువంటి అంశం దేశంలో సంపద సమానమైనటువంటి పద్ధతిలో ప్రజలందరికీ చెందాలి అని. ఈరోజు మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద కార్పొరేట్లకు మాత్రమే చెందాలి అని చెప్పి భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచేటటువంటి పని చేస్తుంది. సంపదను సృష్టించేటటువంటి గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు వీళ్ళందరికీ చెందాల్సినటువంటి సంపదని కార్పొరేట్లు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తుంది. దానికోసమే 3 చట్టాలు తెచ్చింది. ఆ 3 చట్టాలు రద్దు చేయాలని చెప్పి సుదీర్ఘమైన 26న భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో రూపొందించుకున్నటువంటి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి రోజు. ఆ భారత రాజ్యాంగంలో భారత ప్రజానీకం మొత్తం అందరికీ కూడా కుల, మత, వర్గ, ప్రాంత, ఆర్థిక వ్యత్యాసాలతో నిమిత్తం లేకుండా 50 మందికి కూడా సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా, అభివృద్ధి చెందేటట్టుగా పరిస్థితులు కల్పించబడతాయి. ఆ విధంగా పరిపాలన సాగాలి అని చెప్పి ఆ రాజ్యాంగంలో ఆ మహానుభావులందరూ కూడా ఆశించారు, కోరుకున్నారు. కానీ ఆచరణలో ఈరోజు దానికి పూర్తి భిన్నంగా జరుగుతుంది. రైతులు కానీ, వ్యవసాయ కూలీలు కానీ, పారిశ్రామిక కార్మికులు కానీ, సామాన్య ప్రజానీకం కానీ, దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, మహిళలు, అన్ని వర్గాలకి కూడా పరిస్థితులు రోజు రోజుకి కూడా ఇంకా దిగజారుతూ ఉన్న పరిస్థితులు నడుస్తూ ఉంటే, అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ధనవంతులు మరింత ధనవంతులుగా, కోటీశ్వరులు మరిన్ని కోట్లకు అధిపతులుగా పెరిగిపోతూ ఉన్న పరిస్థితులు జరుగుతూ, ఇది తగదు. రైతులకి, వ్యవసాయ కూలీలకి, కార్మికులకి, సామాన్య ప్రజానీకానికి అందరికీ కూడా న్యాయం జరగాలి, రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగాలి అని కోరినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోవాలా. ప్రత్యేకంగా భారత రైతాంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్నటువంటి ఈ ధరల నిర్ణయం ఏదైతే ఉందో దాని మూలన దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు ఏటా కూడా రాష్ట్రంలో హెచ్ఐవిని నిర్మూలించేందుకు చర్యలు చేపట్టామని, రాష్ట్రంలో 2,25,000 మంది హెచ్ఐవి బాధితులు ఉన్నట్లుగా ప్రభుత్వ రికార్డులో ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఐసిటిఐసి వాహనాలు గ్రామానికి వచ్చినప్పుడే ప్రజలు మొహమాట పడకుండా టెస్టులు చేయించుకోవాలని కోరారు. సిద్ధార్థ మెడికల్ కాలేజీలో హెచ్ఐవి పరీక్ష చేసే మొబైల్ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. వైద్య శాఖ మంత్రి సత్యకుమార్, వైద్య మరియు ఆరోగ్య శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంపీ కృష్ణబాబు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, డిఎంహెచ్ఓ సుహాసిని మరియు అధికారులు ఆధ్వర్యంలో వాహనాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఏపీ
సాక్స్ ఆధ్వర్యంలో హెచ్ఐవి వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, నేడు 10 మొబైల్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. గ్రామీణ, గిరిజన ప్రాంతంలో ఉన్న వారికి, సుదూర ప్రాంతంలో ఉన్న వారికి మొబైల్ టెస్ట్ వాహనాలు అందుబాటులో ఉంచామని అన్నారు. హాస్పిటల్ వరకు టెస్టింగ్ల కోసం రాని వారి కోసం ఈ వాహనాలు ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. 6 నెలల పాటు హెచ్ఐవి బారిన పడిన వారికి ఉచిత మందులు, 4,000 రూపాయల పెన్షన్ ప్రభుత్వం అందజేస్తుందని, హెచ్ఐవి ఎయిడ్స్ అనేది అంటువ్యాధి కాదని చెప్పారు. ఇవాళ ఏపీ శాక్స్ ఆధ్వర్యంలో హెచ్ఐవి పరీక్షల కోసం 10 మొబైల్ ఐసిటిసిలు ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్స్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో 1600 పైగా ఐసిటిసిలు ఉంటే సుదూర ప్రాంతాల్లో ఉన్నవారికి, గిరిజన ప్రాంతాల్లో ఉన్నవారికి, ఇతరత్ర ఆసుపత్రి దాకా టెస్టింగ్ కోసం రాలేని వారికి వారి ఇంటి దగ్గరికే పరీక్షల కోసం ఈ 10 ఐసిటిసిలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఇవాళ ప్రారంభించడం జరిగింది. దాదాపు 3,60,00,000 ఈ నాన్ రికరింగ్ ఎక్స్పెండిచరే కాకుండా వీటిపైన సంవత్సరానికి 1,10,00,000తో, అంటే కౌన్సిలరు, దాంట్లోనే ఒక ల్యాబ్ టెక్నీషియను, ఒక అటెండెంటు, ఈ స్టాఫ్తో కూడా ఈ మొబైల్ ఐసిటిసిల్ని ప్రారంభించడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో 2,22,000 మంది హెచ్ఐవి బారిన పడిన రోగగ్రస్తులు ఉన్నారు. వారికి అనేక సెంటర్లలో, ఏఆర్టీ సెంటర్లలో వైద్య సహాయాన్ని అందిస్తున్నాం. ఉచితంగా యాంటీ రెట్రోవైరల్ డ్రగ్స్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. అయితే ప్రజల్లో అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. హెచ్ఐవి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవైపు ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఇంటింటి దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేసి కొత్తగా ఎవరన్నా బారిన పడున్నారా గుర్తించే ప్రయత్నం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున వైద్య సాయం అందిస్తున్నప్పటికీ ప్రజల్లో అవగాహన లేకపోతే కొత్తగా బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు వీటి మీద అవగాహన పెంచుకోవాల్సింది. మచిలీపట్నంలో కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు ఎస్సీ, ఎస్టీ, బీసీసీ అభ్యర్థులు చీఫ్ మేనేజర్ల ప్రమోషన్ అంశంలో జరిగిన అన్యాయంపై చేస్తున్న ధర్నాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు సంఘీభావం తెలిపారు. ధర్నా కార్యక్రమంలో పాల్గొని బాధిత అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు. సమస్య పరిష్కారానికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని హామీ ఇచ్చారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారి హక్కుల పరిరక్షణ కృషి చేస్తానని, తక్షణమే ధర్నాను విరమించాలని అభ్యర్థులను కోరారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకటరావు మాట్లాడుతూ కృష్ణా జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సహకార బ్యాంకులో 100 ఉద్యోగాలను 120 మందికి ఇంటర్న్షిప్ ఇచ్చానని గుర్తు చేశారు. బ్యాంకు వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య, అయ్యదేవర కాళేశ్వరరావుల ఫోటోలు అన్ని బ్రాంచులలో పెట్టేలా ఆదేశాలు ఇచ్చానని పేర్కొన్నారు. రైతులకు వ్యవసాయ రుణాలతో పాటు రైతు బిడ్డలకు విద్యా రుణాలు ఇచ్చామని వెల్లడించారు. రైతు నేస్తం పథకం ద్వారా రైతులకు 1,200 కోట్ల మేర రుణాలు ఇచ్చామని తెలిపారు. కరోనా సమయంలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల కన్నా ఎక్కువ మొత్తంలో లోన్లు మంజూరు చేశామని, కోవిడ్ను సైతం లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించి ఉద్యోగులు పనిచేస్తారని అన్నారు. తాను చైర్మన్ గా ఉన్న సంవత్సరంలో సహకార బ్యాంకును దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిపామని వివరించారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు బ్యాంకు బాగోగులు చూసుకునే ఉంటానని, బ్యాంక్ అంటే తనకు అంత మక్కువ అని చెప్పుకొచ్చారు. బ్యాంక్ జీఎం ఏసీబీ కేసు ఎదుర్కొంటున్న రంగబాబు వైసీపీ నేతలతో అంటకాకి కేసు మాఫీ చేసుకునేందుకు నేడు టీడీపీ వ్యక్తిని అని చెప్పుకుంటున్నారని ఆరోపించారు. బ్యాంకుకు పట్టిన శని రంగబాబుని దుయ్యబట్టారు. బ్యాంకు ఉద్యోగుల కోసం జీతాలు పెంచేలా నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఉద్యోగుల పదోన్నతుల విషయంలో కూడా అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
వైసీపీ ప్రభుత్వంలో సహకార సొసైటీలు అనేక అక్రమాలు జరిగాయని వారిపై విచారణ జరపాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు ఫిర్యాదు చేయడంతో పాటు అసెంబ్లీలో కూడా మాట్లాడానని చెప్పారు. తాను పనిచేసిన 13 మాసాల సమయాన్ని కూడా కలుపుకొని 51 ఎంక్వైరీ వేసి నిజాలు నిగ్గు తేల్తాయని అన్నారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ప్రమోషన్లు ఇచ్చి వెనక్కి తీసుకురావడం సరికాదని భావిస్తున్నానని అన్నారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారి హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని తక్షణమే ధర్నాను విరమించాలని అభ్యర్థులను కోరారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి సర్వం సిద్ధం చేస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. శుక్రవారం స్టేడియంలో నిర్వహించిన ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ ను ప్రభుత్వ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, డీజీపీ ద్వారకా తిరుమలరావు, డిఐజీ బి రాజకుమారి, ప్రోటోకాల్ డైరెక్టర్ మోహన్, వివిధ శాఖలకు చెందిన రాష్ట్ర స్థాయి అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు, నగర పోలీస్ కమిషనర్ బి రాజశేఖర్ బాబు కలెక్టర్ పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా మాట్లాడుతూ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సర్వం సిద్ధం చేసినట్లుగా ఆయన తెలిపారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఉదయం 8:51 రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు చేరుకుంటారని, అనంతరం 8:55 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, ఉదయం 8:56 రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్, ఉదయం 8:57 రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు, ఉదయం 8:58 రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రాంగణానికి చేరుకుంటారని తెలిపారు. ఉదయం 9 గంటలకు గౌరవనీయ రాష్ట్ర గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని తెలిపారు. అనంతరం పోలీస్ పెరేడ్ను పరిశీలించి తిరిగి వేదికకు చేరుకొని పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించి గణతంత్ర దినోత్సవ సందేశం ఇస్తారని అన్నారు. గణతంత్ర వేడుకలలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలపై రూపొందించిన అలంకృత శకటాలను పరిశీలించి ఉత్తమంగా ఎన్నికైన శకటాలకు మార్చ్ పాస్ట్ లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన కవాతు బృందాలకు జ్ఞాపికలను అందజేయనున్నారని తెలిపారు. వేడుకలలో ఇండియన్ ఆర్మీ కాంటిజెంట్, కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్, తమిళనాడు రాష్ట్ర పోలీస్ దళం, విశాఖపట్నం ఏపీఎస్పీ 16వ బెటాలియన్, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ బాలుర బాలికలు, భారత్ స్కాట్స్ అండ్ గైడ్స్ బాలురు బాలికలు, యూత్ రెడ్ కార్డ్స్ బాలికలు బాలురు బృందాలు కవాతులో పాల్గొని కనువిందు చేయనున్నారు. పోలీస్ బ్రాస్ బ్యాండ్, పైప్ బ్రాండ్ ప్రదర్శనలో పాల్గొంటారని కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులు, వివిధ శాఖలకు చెందిన రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, స్వతంత్ర సమరయోధులు, వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొనున్నారు. రాజధాని అమరావతి టెండర్ల ప్రక్రియను ఈ నెలాఖరులోపు పూర్తి చేసి ఫిబ్రవరి 2వ వారంలో పనులు ప్రారంభిస్తామన్న ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విక్టోరియా మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నామన్న నారా భువనేశ్వరి. ఇందిరాగాంధీ స్టేడియంలో ఫిబ్రవరి 15న జరిగే కార్యక్రమంలో సంగీత దర్శకుడు తమన్ పాల్గొంటారని వెల్లడి. 30వ డివిజన్ గద్దె వెంకటరామయ్య నగర్లో 17.49 లక్షల రూపాయల వ్యయంతో స్థానికంగా ఉన్న నూతన వాటర్ ట్యాంకుకు చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణ పనులకు ప్రారంభించిన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా.